కళ్యాణ్ అండ్ ఎమ్ము అబ్బాబాబు ఏమైనా డెడ్లీ కాంబినేషన్. ఈ రోజే కాదు రేపు కూడా అల్లాడించేస్తున్నారు. మామూలుగా అల్లాడించట్లేదు, టాస్క్ అదిరిపోయింది వాళ్ళిద్దరు. కళ్యాణ్ ఆ కంబ్యాక్ ఉందో చూడు, మామూలు కంబ్యాక్ కాదు. దట్టు టాస్క్ ని ఎంజాయ్ చేస్తూ ఆడాడు. హరీష్ గారు మాత్రం లాస్ట్ టాస్క్ ఆడారు చూడు, ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. కళ్యాణ్ చాలా తెలివిగా టైర్ తో తన్ని లాక్ చేశాడు, కానీ హరీష్ గారిని చాలా చాలా బాగా ఆడారు ఆయన కూడా. అండ్ రాము కూడా బాగా ఆడాడు. అండ్ శ్రీజ, దివ్య ఫస్ట్ ఈ బాల్ టాస్క్ ఫస్ట్ 2 rounds బాగా ఆడారు. ఎందుకంటే లాస్ట్ వరకు వీళ్ళిద్దరే మిగిలేరు, రెడ్ టీము అండ్ గ్రీన్ టీం. గ్రీన్ టీమ్ లో భరణి గారి కంటే వీళ్ళిద్దరు ఆట ఎక్కువ, దివ్య అండ్ శ్రీజ. సో అక్కడ దివ్య అండ్ శ్రీజ ఆడారు ఫస్ట్ 2 rounds. ఎంత అడ్డంగా దొరికిపోయాడు అంటే డెమాన్ ఏమంటున్నాడు లోపల కూర్చొని, హరీష్ గారు టీం అంటే టీము, సపోర్టర్స్ ఎందుకు అవుతారు అంటే నేను అలా అనుకున్నాను అని అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, వాళ్ళ 5గురిని కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తారు అనుకున్నాను అంటే. ఎలా అడ్డంగా బుక్ అయిపోయాడు చూడు. ఆ వీడియో వేసి నాగార్జున గారు ఖచ్చితంగా క్లాస్ పీకాలి. ఇది ఒకటే అనుకుంటున్నారా, తను కావాలని చేశాడు, డమ్లాగా యాక్ట్ చేసి. ఈజ్ నాట్ డమ్, కావాలని చేస్తున్నాడు. నిన్న కూడా కావాలని చేశాడు, అండ్ ఈ రోజు ఇంకోటి కూడా చేశాడు. మనకి లైవ్ ఎపిసోడ్ లో కట్ చేశాడు కాబట్టి ఎపిసోడ్ వ్యూయర్స్ కి అర్థం కాదు. అదేంటో చెప్తా వినండి. ఇప్పుడు టాస్క్ ఇచ్చారు కదా, ఈ బాల్ టాస్క్ ఉంది కదా, టాస్క్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క టీం నుంచి హిట్టింగ్ ఎవరు చేయాలన్నది మాట్లాడుకున్నప్పుడు ఎల్లో టీం నుంచి రాము అన్నారు కదా, ఆ తర్వాత కరెక్ట్ గా సంజన వచ్చింది. ఏం జరిగింది, ఎందుకంటే అక్కడ హిట్టింగ్ లో కట్ చేశారు. అక్కడ ఏం జరిగింది అంటే సంజన గారు అంటారు, వద్దులే రాము వద్దు, నేను వెళ్తాను అంటారు. యాక్చువల్ గా వాళ్ళు ప్లాన్ మార్చుకున్నారు, రాము ఈ పరిగెట్టేయడం బెటర్, సో ఇందులో నేను ఉండడం బెటర్ అని వాళ్ళు ప్లాన్ మార్చుకుని నేను వెళ్తా విత్ ఇన్ సెకండ్స్ అప్పుడే చెప్పేసింది. చెప్తే ఫస్ట్ ఏమో నో అంటాడు, ఆ తర్వాత ఇది లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఇంకొకసారి హిట్టింగ్ మార్చుకోవడానికి వీలు లేదు అంటాడు. అంటే అని అప్పుడు ఇస్తాడనమాట. మరి నువ్వు లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఈ తనుజ వాళ్ళ దాంట్లో బాల్ లేకపోయేటప్పటికి మీరు ఎవరైనా హిట్టింగ్ ప్లేస్ మార్చుకుంటారా అంట. ఏం లేదు, హరీష్ గారి ప్లేస్ లో తనుజానో రీతునో పట్టండి, హరీష్ గారు బయటకు వస్తారని. ఈ లోపు అంటే వాళ్ళకి ఆ టీంని ఎత్తేస్తాడు బిగ్ బాస్ అని తెలియదు కదా, తెలియక ముందు ఈ మాట అనేసాడు. అక్కడ అర్థంగా దొరికిపోయాడు. శ్రీజ కోసం చేసింది, అదేంటి ఇందాకే కదా నువ్వు అన్నావు, ఇప్పుడు ఎలా మారుస్తావు అని. కరెక్ట్ కోసం చేసింది అక్కడ, నిజమే కదా మరి. సో అది దొంగ, అలా అడ్డంగా దొరికిపోయాడు. దొంగ సంచాలక్, ఒక డంబలాగా యాక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి మాత్రం ఫేవర్ చేసుకునే దొంగ సంచాలక్ ఆడాడు నిన్న. ఈ రోజు అసలు